నెల్లూరు సిటీ మైపాడు గేట్ సెంటర్ అత్యాధునిక హంగులతో షిప్పింగ్ కంటైనర్లతో తీర్చిదిద్దిన స్మార్ట్ స్ట్రీట్ అది. అయితే కలర్ఫుల్గా కనిపిస్తున్నా లోపల మాత్రం వ్యాపారులు కష్టాల్లో ఉన్నారు. ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగక, పెట్టుబడులు రాక అల్లాడిపోతున్న అభాగ్యులకు నేనున్నానంటూ ముందుకొచ్చారు మంత్రి నారాయణ. నిన్న స్మార్ట్ స్ట్రీట్లో ఆకస్మికంగా పర్యటించిన నారాయణ క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించారు. ప్రతి షాపు దగ్గరకు వెళ్లి వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారం ఎందుకు డల్గా ఉంది, జనం ఎందుకు రావడం లేదు అనే అంశాలపై ఆరా తీశారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తూనే అక్కడికక్కడే అభయమిచ్చారు. మాట ఇవ్వడమే కాదు, చేతల్లో చూపించారు మంత్రి. వ్యాపారంలో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ఒక్కో లబ్ధిదారుడికి 50,000 రూపాయల చెక్కును అందజేశారు. ప్రభుత్వ సాయంతో మళ్లీ వ్యాపారాన్ని గాడిలో పెట్టుకోవాలని భరోసానిచ్చారు. మంత్రి చొరవతో స్మార్ట్ స్ట్రీట్ వ్యాపారుల ముఖాల్లో చిరునవ్వులు విరిచాయి. నెల్లూరు అభివృద్ధిలో స్మార్ట్ స్ట్రీట్ ఒక ఐకాన్గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు నారాయణ. స్మార్ట్ స్ట్రీట్లో మళ్లీ సందడి మొదలవబోతోంది. ప్రభుత్వం అందించిన ఈ ఆర్థిక చేయూత ఆ చిన్న వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని నెల్లూరు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారాయణ సారు ఒక మంచి సంకల్పంతో నెల్లూరు నగరంలో ప్రతి ఒక్కటి కూడా ఏదైనా సరే డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే నెల్లూరు నగర ప్రజలు 74,000 పైచిలుకు ఓట్లతో గెలిపించిన దానికి కృతజ్ఞతగా నెల్లూరు నగరంలో అన్ని పార్కుల దగ్గర నుంచి, స్కూల్స్ దగ్గర నుంచి, రోడ్స్ దగ్గర నుంచి, డ్రైన్స్ దగ్గర నుంచి, LED ల్యాంప్స్ దగ్గర నుంచి, అలాగే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో SHG గ్రూప్స్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే పొదుపు సంఘాలు, పొదుపు గ్రూప్స్లో ఎవరైతే ఉన్నారో పొదుపు సంబంధించి వాళ్ళందరికీ కూడా ఇక్కడ మైపాడు రోడ్లో 4th డివిజన్కి సంబంధించి స్మార్ట్ స్ట్రీట్లో 120 షాప్స్ పెట్టించడం జరిగింది. నిజంగా కూడా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నిజంగా అక్కడ వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరు కూడా ఉన్నవాళ్ళు కాదు. గతంలో పాచిపనికి పోయేవాళ్ళు, లేదంటే ఎక్కడన్నా షాప్లో పనిచేసేవాళ్ళు, లేకపోతే ఆన్లైన్లో చిన్న చీరలు అమ్ముకోవడం, లేదంటే చొప్పులు అమ్ముకోవడం, లేదంటే సాంబ్రాణి కడ్డీలు ఆన్లైన్లో అమ్ముకోవడం, అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఇక్కడికి వచ్చి అంగళ్ళందరూ పెట్టుకున్నారు. ఈరోజు హ్యాపీగా వాళ్ళందరికీ అంగళ్ళని జరుగుతున్నాయి. సార్ ఒకటి అంటే ముందు స్టార్టింగ్ అప్పుడు సార్ ప్రామిస్ చేశారు. ఏం ప్రామిస్ చేశారంటే, ప్రతి షాప్కి నా సొంత నిధుల నుంచి, అంటే నా పిట్టల సంపాదన కానీ, నా భార్య సంపాదన కానీ, లేదా నా కుటుంబ సంపాదన నుంచి నేను ఒక్కో షాప్కి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈ 120 షాపులకి మాట ఇవ్వడం జరిగింది. చెప్పినట్లుగానే ఓపెనింగ్ రోజు ప్రతి షాప్కి 50,000 రూపాయలు వాళ్ళకి క్యాష్ ఇవ్వడం జరిగింది సొంత నిధుల నుంచి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో ఎవరైతే షాప్స్ రెగ్యులర్గా తీసి వాళ్ళైతే ఎవరైతే వ్యాపారం సరిగ్గా చేసుకుంటారో వాళ్ళని మళ్ళీ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇంకొక 50,000 కూడా ఇస్తానన్న 50,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగతా కొంతమంది ఒక 47 మంది బ్యాలెన్స్ ఉన్నారు. వాళ్ళు కూడా రెగ్యులర్గా, అంటే వాళ్ళకి ఏదో కొద్దిగా ఆరోగ్యం బాగాలేక కొన్ని కారణాల వల్ల వాళ్ళు సరిగ్గా షాప్ తీయట్లేదు, వాళ్ళని కూడా తీయమని చెప్పి తీసి వాళ్ళు కూడా వ్యాపారం చేస్తే వాళ్ళకు కూడా 50,000 ఇచ్చేదానికి నారాయణ సారు ముందున్నారు. ఖచ్చితంగా కూడా ఈరోజు ఈ 73 మందికి ఇచ్చి మిగతా 47 మందికి కూడా ఖచ్చితంగా కూడా ఆ 50,000 ఇచ్చేదానికి నారాయణ సార్ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా నిరదనాభివృద్ధి చెందాలని చెప్పి నారాయణ సార్ ఎప్పుడు ఇటు వెళ్ళినా, లేకుంటే ఎప్పుడు ఖాళీగా ఉన్నా కూడా ఖచ్చితంగా స్మార్ట్ స్ట్రీట్కి వచ్చి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ తిని అయినా, లేదంటే ఏ షాప్కి వెళ్ళినా ఏదో కూల్ డ్రింక్ తాగి ప్రతి షాప్లో వాటర్ అయినా తాగి కనీసం వాళ్ళకి మళ్ళీ పేమెంట్ చేసి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయండి అని చెప్పి దానికి సంబంధించి ఒక PD గారిని కూడా ఈరోజు కిరణ్ కుమార్ గారిని కడపలో పనిచేస్తుంటే సార్ బాగా యాక్టివ్ అని చెప్పి మెప్పా PDని ఇక్కడ పిలిపించి ఈ షాప్స్ అన్ని కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత మీదే PD గారు అని చెప్పి క్లియర్గా కూడా చెప్పి ఆయనకి బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు PD గారు కూడా చాలా యాక్టివ్గా ఈ షాప్స్ అన్ని కూడా పరిశీలించి ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ 50,000 సాస్ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. ఖచ్చితంగా మిగతా 47 మంది కూడా యాక్టివ్ వాళ్ళు కూడా, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడప్పుడు వాళ్ళు తీయలేదు. దానివల్ల కొద్దిగా సెకండ్ ఫేజ్లో వాళ్ళందరికీ కూడా మళ్ళా కూడా వాళ్ళకి 50,000 ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నారాయణ సార్ ఏదైతే చెప్పారో ఖచ్చితంగా చేస్తారు. నిజంగా కూడా ఈరోజు నెల్లూరు నగర ప్రజల్లో కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి పనిచేసిన కార్యకర్తలందరికీ కూడా సంవత్సరానికి 10 కోట్లు ఖర్చు పెడతానని చెప్పారు. ఖచ్చితంగా 10 కోట్లు కాదు, 10 కోట్ల పైనే ఖచ్చితంగా ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే ఈరోజు నెల్లూరు నగరంలో తోపుడు బండ్ల దగ్గర నుంచి, ఇస్త్రీ పెట్టి బండ్ల దగ్గర నుంచి
ఈరోజు నెల్లూరు నగరంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకే ఒక కారణం నారాయణ సార్ కాన్సెప్ట్. ఎందుకంటే నేను పేదతనం నుంచి పైకి వచ్చాను కాబట్టి, పూరి గుడిసెలో నుంచి నేను పైకి వచ్చాను కాబట్టి, నా పెట్టుబడి చాక్ పీస్ కాబట్టి ఈరోజు నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే ఒక చదువే కారణం కాబట్టి ప్రతి ఒక్క పిల్లల్ని కూడా చదువుకోమని చెప్పి కార్పొరేట్ స్కూల్స్ కన్నా కూడా మిన్నుగా అంటే నారాయణ స్కూల్ కన్నా కూడా బాగా ఉండేటట్టుగా కూడా ఈరోజు మీరు ఎగ్జాంపుల్గా కూడా చూడొచ్చు. మీడియా మిత్రులు కూడా విఆర్ స్కూల్ ఎలా ఉందో అలాగే ఈరోజు నెల్లూరు నగరంలో ఆర్ఎస్ఆర్ స్కూల్ని డెవలప్ చేస్తున్నారు. అలాగే మన మూలాపేటలో ఆ గర్ల్స్ హై స్కూల్ దాన్ని రెడీ చేస్తున్నారు. అలాగే కాబట్టి నెల్లూరు నగరంలో ఏమేమి చేయాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతకుముందు గతంలో 2014-19లో పూర్తి కాకుండా కొంత ఏదైతే బ్యాలెన్స్ ఉందో దాన్ని కూడా పూర్తి చేస్తున్నారు. అలాగే ప్రతి ఇంటికి త్రాగునీటి పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు ఇచ్చేదానికి దానికి కూడా ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసి అన్ని కూడా రెడీ చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు నగరాన్ని ఒక స్మార్ట్ స్ట్రీట్గా స్మార్ట్ నగరంగా చేయాలని చెప్పి సంకల్పంతో ముందుకు పోతున్నారు. నిజంగా కూడా మేము నారాయణ సార్ కింద పనిచేసేదానికి మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఊరికి వెళ్ళినా కూడా నీకేమయ్యా మీ నారాయణ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు నెల్లూరు నగరాన్ని అని చెప్పే విధంగా నేను తలెత్తుకొని తిరిగే విధంగా చేస్తున్నారు నారాయణ సార్. కాబట్టి నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు నారాయణ సార్. స్కూల్లో కూడా తొందరలో స్విమ్మింగ్ పూల్ వస్తుంది. ఇలా ఈరోజు అనేక మంది దాతల సపోర్ట్తో అదేవిధంగా నారాయణ గ్రూప్ సపోర్ట్తో చేస్తున్నాం. అన్ని వ్యక్తిగతంగా చేసేది. అవి కాకుండా ప్రభుత్వం తరఫున పేదల నిర్మూలనకి మెఫ్ఫా అనేది ఉంది. మెఫ్ఫా ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ దాతలు అయితే ఈరోజు నెల్లూరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సభాముఖంగా ప్రత్యేకంగా అభినందిస్తూ నేను అందరూ చెప్తున్నాను, ఎవ్వరు కూడా నిరుత్సాహపడద్దు. లైఫ్లో నిరుత్సాహం అనేది అవసరం లేదు. మనం ఆలోచించి ప్లాన్ చేసుకుంటే ఏదైనా సక్సెస్ అవుద్ది, ఏదైనా సక్సెస్ చేయొచ్చు. అయితే దానికి ఏంటంటే మన మైండ్ పూర్తిగా పెట్టాలి. ఒక హాఫ్ మైండ్ దాని మీద, హాఫ్ మైండ్ ఇంకో దాని మీద, ఒక విషయం తీసుకుంటే దాని మీద పూర్తిగా మైండ్ పెట్టి పూర్తిగా ఆలోచించి చేస్తే సక్సెస్ అవుతాం. కిరణ్ గారిని తీసుకొచ్చాను, ఆయనకు ఒకటే చెప్పా, ఫస్ట్ దీని మీద మీరు మైండ్ పెట్టండి, దీన్ని ఒక స్టేజ్కి తీసుకురండి, ఆ తర్వాత మిగతా మున్సిపాలిటీలో స్మార్ట్ సిటీ స్టార్ట్ చేస్తామని చెప్పాను. కాబట్టి వారు చేస్తారు. కాబట్టి ధైర్యంగా మీకు ఎవరైతే ఇచ్చారో షాపులో చేసుకోండి. ఎందుకంటే లాంగ్ రన్లో నేను చెప్తున్నాను, ఇక్కడ ఒక్కొక్క షాపుకు 10,000 మంది. ఎక్కడైనా వ్యాపారం పెడితే వెంటనే జరగదు. కొన్ని వ్యాపారాలు 6 నెలలు, కొన్ని వ్యాపారాలు 1 year, కొన్ని వ్యాపారాలు 1.5 year, కొన్ని 2 సంవత్సరాలు, కొన్ని 3 సంవత్సరాలు పడతాయి. ఈ షాపులు వ్యాపారాల గురించి నాకు బాగా తెలుసు. చాలా మందికి అంటే నా హిస్టరీ మొత్తం చెప్పలా, కొంతవరకే చెప్పా. నేను విఆర్ హై స్కూల్ ఎదురుగా లక్ష్మీ ఫ్యాన్సీస్ అని ఉండేది. లక్ష్మీ ఫ్యాన్సీ స్టోర్. దాంట్లో నారాయణమూర్తి గారని మా గురువు గారు ఉండేవాడు. ఆయన నాకు 8th క్లాస్ ఇన్స్టిట్యూషన్ చెప్పాడు. ఆయన ఒకప్పుడు ఇందుకూరుపేటలో టీచర్ రిజైన్ చేసేసి అక్కడ వాళ్ళ బ్రదర్స్ అడుగులు షాప్ పెట్టారు, లక్ష్మీ ఫ్యాన్సీ స్టోర్. ఇంటర్మీడియట్ 2 years ఆ షాపులోనే కూర్చొని సేల్ చేస్తూ చదివా. డిగ్రీ 3 సంవత్సరాలు ఆ షాప్లో కూర్చొని చదివా. మీకు విషయం చెప్తున్నా, స్టౌనస్పేట నుంచి స్టాకు వారానికి 1 రోజు నేనే సైకిల్ మీద పెట్టి తీసుకుపోయేవాడిని. నారాయణమూర్తి గారిని ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో ఉండే చదివేవాడిని, వాళ్ళ ఇంట్లో షాపే. ఈరోజు నేను ఇంత ఉన్నత స్థితికి వచ్చానంటే ఆయన ఇచ్చిన ఫౌండేషనే నారాయణమూర్తి. ఈరోజు గర్వంగా ఈరోజు చెప్తున్నాను, నారాయణమూర్తి గారు ఆయన ఇచ్చిన ఫౌండేషన్ బేస్. కాబట్టి ఈ షాపుల గురించి నాకు పూర్తిగా తెలుసు. వీళ్ళంతా టపాసాలు వస్తే పెడతా సరినేవాడు. ఎవ్రీ టపాసాలుగా నేను పెట్టినాడు. దాదాపు 10 ఏళ్ళే పెట్టి అక్కడ లక్ష్మీ ఫ్యాన్సీ స్టోర్లో. అది సోనస్పేట నుంచే తీసుకుపోయా. సోనస్పేటలో శ్రీరాములు ఫ్యాన్సీస్ ఉండేది, ఆ నుంచి తీసుకుపోయేవాడిని. ఇవన్నీ అన్ని కష్టాలు చూసిన వ్యక్తిని. ఈ షాపులు పెట్టేటప్పుడు అవన్నీ ఆలోచించే పెట్టా. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి. కిరణ్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనరు, అడిషనల్ కమిషనర్ వీళ్ళందరూ మీ సమస్యలు సాల్వ్ చేస్తారు. అంతకుముందు పీడీకి చెప్తే నాకు టైం లేదు, ఆ మేడం అంత కాన్సన్ట్రేషన్ చేయలే. అందుకే కిరణ్ని కడపలో ఉంటే